సార్ కొన్ని ఏరియాస్‌లో ఏంటి అనంటే ఆహ్, ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. లేదు అనంటే ఉరేసుకొని చచ్చిపోయారు. లేదంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు అన్నట్లు చెప్తూ ఉంటారు. సో, ఆ ప్రాపర్టీ వచ్చేసి మాత్రం చాలా ఆహ్, బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఉంటది. బ్యూటిఫుల్ హైలీ లొకేషన్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది. ల్యాండ్ గూడా సైజ్ పెద్దగా ఉంటుంది. కానీ వాళ్ళ కొన్ని సంవత్సరాలు వదిలేస్తూ ఉంటారు. సో, ఎందుకు సార్? అంటే మార్కెట్ స్ట్రాటజీస్ అవి అలా చేస్తే ప్రాపర్టీ వాల్యూ పడిపోతుంది అనే ఏమన్నా థాట్‌లో ఉంటారా? క్లోజ్ సీక్రెట్స్ ఓపెన్ ఫోరమ్‌లో అడిగితే ఎట్లమ్మా? సార్ ఆ సీక్రెట్స్ నుంచి ఆన్సర్స్ మీ నుంచే వస్తాయి సార్ నాకు. మీరు చాలా మందితో మాట్లాడతారు. అంటే ఇది ఈ వాస్తు ఒకటి, ఆస్ట్రాలజీ ఒకటి డబుల్ సబ్జెక్ట్ అండి. హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ చేసి ఏం చేస్తాడో మీకేం తెలియదు. ఇది చేస్తాడు, అది బ్యాక్ లింక్ సబ్మిషన్. బ్యాక్ లింక్ సబ్మిషన్ అంటే వాడికి తెలియదు ఫస్ట్. హ్మ్. సిపిసి అంటారు. చాలా మంది డిజిటల్ మార్కెట్ సిపిసి అంటే చెప్పలేరు. ఓకే. కాస్ట్ పర్ క్లిక్. హ్మ్. చాలా మంది తెలియదు. హ్మ్. వాట్ ఈస్ లీడ్ కాస్ట్ ఓకే. చెప్పలేడు. హ్మ్. లీడ్ కాస్ట్ అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎన్ని లీడ్స్ వచ్చాయి, హ్మ్. డివైడెడ్ బై సో. కానీ కొన్ని సార్లు ఏమవుతది అనంటే కొంతమంది చాలా ధైర్యం చేసి తీసుకుంటారు ఆ ప్రాపర్టీస్‌ని. కానీ పక్కనున్నోళ్ళు ఏంటి అంటే, "అరె! ఎందుకు తీసుకున్నావు? దానికంటే మంచి ప్రైస్‌తో ఇంకా మంచి లొకేషన్‌లో వచ్చేది." ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వినొచ్చంటారా అసలు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఒక సెలబ్రిటీ టెన్నిస్ ప్లేయర్ చెన్నైలో ఉంటారు. ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదు. హ్మ్. గ్రేవ్ యార్డ్‌కి ఆనుకుని ఉన్న ప్రాపర్టీ కొనుక్కుంటాడు ఆయన. ఓకే. గ్రేవ్ యార్డ్. అసలు వెళ్తావు, దగ్గరికే వెళ్ళను. అవును. నేను కూడా వెళ్ళను. అవును. కానీ ఆయన మాకు క్లియర్‌గా చెప్తాడు. ఎక్కడైనా ప్రాపర్టీ గ్రేవ్ యార్డ్ ముందు గాని, గ్రేవ్ యార్డ్ వెనక గాని, గ్రేవ్ యార్డ్ పక్కన వస్తే నాకు చెప్పండి. హ్మ్. కొనేస్తాడు. హ్మ్. ఎందుకు సార్ ఆ నెగటివిటీ అనేది ఉంటుంది కదా! కొన్ని అది నువ్వు సార్లు. అనుకుని బట్టి ఉంటావు. నీ ఆ! మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయమ్మా. నీ ఓకే. మనసు ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, మంచి మల్టీనేషనల్ కంపెనీ, వైఫ్ అండ్ హస్బెండ్. హ్మ్. అన్నీ కొన్నారు, అయిపోయింది. 2 క్వశ్చన్లు అడిగారు. హ్మ్. స్విమ్మింగ్ పూల్ లేదు. వాళ్ళ వయసు 45 సంవత్సరాలు ఉన్నాయి ఇద్దరికి. ఓకే. పిల్లలు డిగ్రీ తాలూకా పిల్లలు ఉన్నారు. హ్మ్. అన్నీ కొన్ని వచ్చింది. 3 విషయాలు చెప్పింది. హ్మ్. ఈస్ట్ ఫేసింగ్ లేదు, స్విమ్మింగ్ పూల్ లేదు, అండ్ రాహుకాలం ఉంది. ఓకే. అండ్ స్విమ్మింగ్ పూల్ నేను అడిగాను, మేడం మీరు ఆంధ్ర కదా, హ్మ్. అంటే ఆంధ్ర తెలంగాణ, హ్మ్. మీరు ఎన్నిసార్లు స్విమ్ చేస్తారు రోజు? నేను స్విమ్ చేయనండి అన్నాను. హ్మ్. మరి మీ ఆయన చేస్తా అంటే ఆయన చేయడం. మరి దేనికి స్విమ్మింగ్ పూల్ అడుగుతున్నారు మీరు అడిగారు. పక్కింటి చెప్పుకోవడానికి అని చెప్పింది. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఓకే. దానికి 10 లక్షలు 5 లక్షలు కట్టాలి. ఆ! అట్లానే డీల్ ఫైనలైజ్ అయిపోయింది, రేట్ ఓకే, అన్ని కన్విన్స్ అయ్యారు. హ్మ్. రావుకాలం ఉందండి ఇవాళ వద్దన్నాను. హుహు. ఇమీడియట్ నేను ఏమడిగానంటే, సరే అది తీసుకోవద్దు, పక్కన పెట్టండి. హ్మ్. మీకు లాటరీ చెక్ కోటి రూపాయలు చెక్ వచ్చింది, హ్మ్. రావుకాలంలో ఇస్తారు, తీసుకుంటారు. అది తీసుకుంటాను. తీసుకుంటా. మరి అది అవి డబ్బులు తీసుకున్నట్టు గదా! ఇది డబ్బులు. ఓన్లీ అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, పర్సనల్ ఇష్యూ, నాకు ఒపీనియన్ చెప్తున్నా. హ్మ్. సో ఇట్ ఈస్ వాట్ యూ థింక్. యూ హ్మ్. థింక్ గుడ్, ఇట్ విల్ హ్యాపెన్ గుడ్. యూ థింక్ బ్యాడ్, ఇట్ విల్ హ్యాపెన్ బ్యాడ్. హ్మ్. సో అవన్నీ సెంటిమెంట్ ఫాలో అంటే కొంతవరకు ఫాలో అవ్వాలి. హ్మ్. ఇప్పుడు అపార్ట్మెంట్ వాస్తు చూస్తే ఎప్పటికీ కొనలేం ఫ్లాట్. ఓకే. అపార్ట్మెంట్లో 100 ఎకర్లు ఉంటే చాలా కరెక్ట్ ఫ్లాట్స్ రెక్టాంగిల్ ఉంటాయి. ఉంటుందా, అవును. కరెక్ట్ స్క్వేర్ ఉంటుందా, నీ ఫ్లాట్ వరకు నువ్వు చూసుకోవాలి. అవును. వాస్తు అంటే ఏంటి? బేసిక్గా సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, హ్మ్. సౌత్ ఈస్ట్ కిచెన్ రూమ్ ఉండాలి, హ్మ్. నార్త్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. హ్మ్. కానీ ఒకళ్ళకి ఈస్ట్ అయినది ఇంకొకళ్ళకి ఈస్ట్ అవ్వాలని లేదు గదా సార్. డిఫరెంట్. ఇవన్నీ డబ్బులు చేసుకునే మెథడ్స్ అండి. హ్మ్. ఇప్పుడు ఇదే ఇంటికి హ్మ్. లేదా మీ ఇంటికి ముగ్గురు వాస్తువుని తీసుకెళ్ళండి సపరేట్గా. హ్మ్. ముగ్గురు 3 డిఫరెంట్ రిజల్ట్ చెప్తారు. హ్మ్. ఎందుకు? అలాగే ముగ్గురు కన్సల్టెంట్, ముగ్గురు 3 డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి. హ్మ్. బికాస్ యు ఆర్ గెటింగ్ ఏ వాస్తు పర్సన్ ఆర్ ఎనీ కన్సల్టెంట్ బై పేయింగ్ 10,000 20,000 రూపీస్. హ్మ్. హ్మ్. కానీ ఏమీ లేదంటే మీరు ఒప్పుకుంటారు, ఎందుకు వచ్చావు, నువ్వు ఏమి లేకుంటే 10,000 తీసుకుంటావు అంటారు. హ్మ్. సంథింగ్ హి హస్ టు టెల్. హ్మ్. ఆయనకున్న స్కూల్ ఆఫ్ థాట్లో ఇది బాగోలేదమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. హ్మ్. ఆ రెండో వర్షం దానికి వెళ్ళలేదు, ఇది బాగుంది, ఇది బాగోలేదు అంటాడు. హ్మ్. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూఆర్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. హ్మ్. ఒక సీఎంకి చూసేవాడు వాస్తు ఆయన. ఓకే. ఒకసారి నా ఇన్ఫ్లుయెన్స్ సీఎం గారు చూసేది, నేను తీసుకెళ్ళా మా ఇంటికి. హ్మ్. అంతవరకు 10 years బట్టి బాగానే ఉన్నాను, ఎనర్జీ ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోలేవు బతుకున్నావు అని అడిగాడు. హ్మ్. అప్పుడు నుండి హ్మ్. వాస్తుని తీసుకెళ్ళాను. హ్మ్. సో వాస్తు ఈజ్ ఎ డెవిల్ సబ్జెక్ట్. హ్మ్. చూడాలి కానీ కొంతవరకు చూడాలి. డోంట్ బిలీవ్. కానీ కొంతమంది మాత్రం అడుగుతూ ఉంటారు కదా సార్, దీనికి ఇలా వాస్తు బేసిక్ ఉందా వాస్తు అది? చూడండి. ఆ! బేసిక్ వాస్తు ఇప్పుడు రోడ్ హిట్ ఉంది. రోడ్ హిట్ కొన్ని డైరెక్షన్ తీసుకోకూడదు, కొన్ని డైరెక్షన్. నార్త్ ఓకే. ఈస్ట్ లో రోడ్ హిట్ ఉంటే వెరీ గుడ్. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా చూడాల్సిన కొన్ని థింగ్స్ ఏంటంటే రోడ్ ఉందా? లైక్ ఇలాంటివి చూడాలేమో కదా లో సార్? ఉందా, ఆ! మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్ ఉందా, కిచెన్ హ్మ్. రూమ్ కరెక్ట్ ఉందా, ఎంట్రన్స్ కరెక్ట్ ఉందా, మంచి లొకేషన్‌లో మంచి లొకేషన్ ఉందా, ఉందా? లొకేషన్ చుట్టూ గుడి నీడ లేదా మస్జిద్ నీడ పడకూడదు అని అంటారు, ఓకే. చర్చ్ నీడ అని. హ్మ్. అట్లాంటివన్నీ చూసుకోవాలి. బేసిక్గా అన్ని డీటెయిల్గా చూస్తే ఇప్పుడు రోడ్ షోలో ఉన్న వాళ్ళు
ఇల్లులు కొనుక్కొని మంచిగా ఉంటారు, అక్కడ పక్కన వినాయకుడు బొమ్మ పెట్టేస్తారు పూజ చేసి. సో అది దోషం పోతుందండి. ఇట్ ఈస్ ఆల్ ఏ పర్సనల్ పర్సెప్షన్, నథింగ్ రాంగ్, నథింగ్ రైట్ అని చెప్పండి. ఎందుకంటే మీ థింకింగ్ వేరు, మీరు చూసే విధానం వేరు, నేను చూసే విధానం, మీ సార్ చూసే విధానం వేరు. ఎవరి విధానం వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి, ఆ కమ్యూనిటీ ట్రయాంగిల్లో కూడా కొనుక్కోండి. మనం ట్రయాంగిల్లో జంతిగిలో కొనం ఇల్లు. సార్ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఎక్స్టెన్షన్ వైర్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్ వైర్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయరు సార్. కొంతమంది తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటారు? ఇవి ఎలక్ట్రానిక్ అల్ట్రా రేడియేషన్స్ వల్ల అవుతుంది అంటారు. అంటే గవర్నమెంట్ కూడా ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఇలా వెళ్తున్నాను అనుకోండి, హై టెన్షన్ లైన్, దీనికి ట్రయాంగిల్ షేప్ లో ఇటు కొంత ఏరియా వదిలేస్తారు లాజిక్ లా ప్రకారం. సో ఒక 9 మీటర్లో 10 మీటర్లు డిపెండింగ్ ఆన్ వదిలేసి అక్కడ కట్టరు, కమర్షియల్ లేదా రోడ్డు కింద పెట్టేసి పక్కన కడతారు. ఉంటుంది ఎఫెక్ట్, బట్ దానికి రేట్ తక్కువ ఉంటుంది. వైర్ల కింద ఉన్నదంటే రేట్ తక్కువ ఉంటుంది. ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే కొంతమంది జిత్నా ఆటో అవుతున్నా రోటీ అంటాం కదా, రేట్ తగ్గినప్పుడు కొద్దిగా కాంప్రమైజ్ అవుతాం. అది మన ఇప్పుడు ఆ ప్రతి సైట్ లో కాబట్టి 50% సైట్ లో హై టెన్షన్ వైర్స్ వెళ్తూనే ఉంటాయి. నేను బెంగళూరు హైవేలో, ముంబై హైవేలో చూసాను, హై టెన్షన్ వెళ్తే మరి ఆ ప్రాజెక్ట్ అమ్ముకుంటున్నాడు. వే అక్కడ కమర్షియల్ పెట్టి మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సెల్ టవర్స్ మన లోకల్ రెసిడెన్స్ పెడతారు, డబ్బులు ఒక టవర్ పెడితే నెలకి 30,000-40,000 రెంట్ వస్తుంది. అని రూఫే కదా, ఓనర్ ఉండను, వాళ్ళే కదా పోతారు. చాలా పరిస్థితి బాగుంటే తీసుకోరు, పరిస్థితి తీసుకుంటారు. పరిస్థితి బాగాలేదు అర్జెంట్ అనుకోండి, కంపల్సరీ అదే ఏరియాలో కావాలి, అక్కడే కావాలంటే దే మే గెట్ కాంప్రమైజ్. సార్ వాట్ అబౌట్ దీస్ FTL అండ్ బఫర్ జోన్? FTL బఫర్ జోన్ అనేది 1922 కాన్సెప్ట్ నడుస్తుందమ్మా. ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. మీకు చూసుంటే 1919లో 3 ఇంజనీర్లు ఒక కాలేజ్ నుండి శ్రీశైలం డ్యామ్ కి చూడడానికి వెళ్ళారు. అందరూ ఫైనల్ ఇయర్ కోర్స్, సేమ్ బ్రాంచ్, సేమ్ కాలేజ్, సేమ్ ప్రొఫెసర్, సేమ్ బోర్డ్, సేమ్ సిలబస్. ఒక ఇంజనీర్ అనుకున్నాడంట, ఆ వాటర్ వదిలినప్పుడు అలలు వస్తుంటాయి, మంచి పొగలాగా ఉంటుంది. ఎప్పుడైనా చూస్తే డ్యామ్ అది చూడు ఎంత హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, రోజుకు 1 గంట సేపు ఇక్కడ స్పెండ్ చేస్తే బాగుంది అనుకున్నాను. రెండో ఆయన అసలు రోజు రావడం కదా, ఇక్కడ గెస్ట్ హౌస్ పెట్టుకొని ఇక్కడే ఉండిపోతే బెటర్. మూడో ఆయన ఈ భిన్నంగా ఆలోచించి ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది, దీన్ని ఏదైనా టర్బైన్ పెట్టి పవర్ కింద కన్వర్ట్ చేస్తే ఒక 600 గ్రామాలు బాగుపడతాయి అని పవర్ వస్తుంది. ముగ్గురు సేమ్ కాలేజ్, ఇక్కడ తేడా ఆలోచన విధానం వేరు. అవసరం ఉంటే ఆలోచన అవసరం బట్టి వచ్చేస్తుంది. ఆయన పేరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈజ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఫౌండింగ్ డే. సో అప్పట్లోనే ఆయన FTL బఫర్ జోన్ కనిపెట్టారు, కానీ గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. గెజిట్ నోటిఫికేషన్ 2013-14 వచ్చింది. FTL అంటే అర్థం ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు, ఒక మన గ్రామాల్లో మంచిని తాగకుండా చెరువులు పెట్టారు. పూర్వకాలం జాతికి ఒక కాలనీ ఉండేది, అంటే మతం క్రిస్టియన్స్ వేరు, కమ్యూనిటీ వేరు, హిందూస్ వేరు, నాయుడు అట్లా ఉండేది. ప్రతి ఒక్కరు సపరేట్ ఒకటి చెరువులు ఇంకోటి రాకూడదు. అంటే ఇండివిజువల్ కమ్యూనిటీస్ కి సంబంధించి ఈ వీధి అంతా బ్రాహ్మణ వీధి అంటారు, వైశ్యాస్ వీధి, సెపరేషన్ సెపరేట్. ఇప్పుడు అంటే ఇక్కడ లేదు, పల్లెటూర్లు ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. మా బావగారు మా సిస్టర్కి వెళ్తే ఆ వీధిలో ఓన్లీ ఒకటే క్యాస్ట్ ఉంటారు, వేరే క్యాస్ట్ ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఆ చెరువు నిండిపోయిన తర్వాత నీళ్లు పొంగుతాయి. వర్షం వచ్చేది అనుకో, చెరువు నిండిపోతే బాగా భారీ పడితే మన ట్యాంక్ చెరువులు నిండితే కదా, నిండి వాటర్ ఇంతవరకు స్ప్రెడ్ అవుతుంది. కొంతవరకు మిషన్ సముద్రంకి వెళ్ళారు అనుకోండి, మనం నిల్చుంటే అలలు వచ్చి మన కాలు తెచ్చి వెళ్ళిపోతాయి. ఎంతవరకు అయితే అలా వస్తుందో ఆ వెట్ ఏరియాని FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ట్యాంక్ నిండిపోయి వచ్చే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని వరకు ఆ వెట్ ఏరియాని FTL అంటారు. అక్కడ నుండి ఒక 9 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ అంటారు. దేనికంటే 10 ఎకరాల కంటే 10 హెక్టార్స్ కంటే తక్కువ అయితే చెరువు, 25 హెక్టార్స్ కంటే ఎక్కువ అయితే 30 మీటర్లు వదలాలి బఫర్ జోన్. సో FTL ఇప్పుడు ఇది చెరువు అనుకోండి, ఇంతవరకు FTL వెళ్ళింది, ఇక్కడ నుండి 9 మీటర్లు వదలాలి. 9 మీటర్లు అంటే అంత దూరం వరకు ఏమి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఇక వెట్ ఏరియా కదా, కన్స్ట్రక్షన్ చేసి కూలిపోవచ్చు. రెండోది తాగే నీళ్ళు కదా ఇవి, గార్బేజ్ డ్రైనేజ్ ఇక్కడ వదిలితే మరి ఎలా తాగుతారు? అందుకని వద్దాను. అదే ఈ చెరువు సైజ్ 10 కాకుండా 25 ఉంది అనుకోండి, 25 అయితే FTL లేరు, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి 30 మీటర్లు వదిలేయాలి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అలాగే అయింది, FTL బఫర్లో సగం కట్టేశారు, అందుకని కోలు కొట్టారు. ఇదేంటంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్రమంగా గవర్నమెంట్ నాలాలు కానీ పార్కులు కానీ
రోడ్లు కానీ పెద్ద పెద్ద బడాబాబులు కొంతమంది ఆక్యుపై చేస్తే సార్ నాట్ ఓన్లీ ఎన్ కన్వెన్షన్ లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే స్లోగా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క అటాక్ చేస్తున్నారు. టైం పడుతుంది. హైడ్రా అంత ముందంత ఫాస్ట్ గా లేదు. హైడ్రా జస్ట్ టేకన్ యూ టర్న్. నౌ దే ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ది రియల్ పబ్లిక్. ఉన్నట్టుండి నేను రోడ్డు మీద వేస్తాను వాసి అంటే వేరే. సో వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఉండి నివసిస్తుంటే వాళ్ళు కట్ చేద్దన్నారు. అండర్ కన్స్ట్రక్షన్ అయితే కట్టేమన్నారు. ఒక పర్మిషన్ లేకపోతే దే కెన్ డిమాలిష్. సార్ రీసెంట్ గా బయోడైవర్సిటీ ఇష్యూ కూడా జరిగింది. సో వాటిని కూడా మొత్తం క్లీన్ చేసేసి అంటే ఇది ఆల్రెడీ మనకి lakes.hmda.gov.in అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్తే ఏది FTL వస్తుంది, ఏది బఫర్ జోన్ లో వస్తుంది, ప్రొహిబిటెడ్ ఏది, నాన్ ప్రొహిబిటెడ్ ఏది అని క్లియర్ గా ఉంది. అది చెక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. ఉంటే డెఫినెట్ గా అటాక్ ఉంటుంది. ఇట్స్ ప్రూవన్ that it is coming under FTL buffer. The Hydra people has more power than anybody to dismantle, collapse. Okay.